రాజా, ఆ గ్రామ పొలిమేరలో అడుగు పెట్టే ముందు ఒక్క మాట గుర్తుంచుకో. అక్కడికి నువ్వు వెళుతున్నది పగ పెంచుకోవటానికి కాదు, ప్రేమ పంచుకోవటానికి. ఏ గడ్డ మీద నీ తల్లి పతిత అన్న ముద్రతో కన్నీళ్లు కార్చిందో ఆ గడ్డ మీదే నీ కళ్యాణ పన్నీటి జల్లు కురవాలి. తమరి పేరేంటి బాబు? బొబ్బిలి రాజా. హలో, నేనే. వాడు వచ్చాడు. వాడా? అబ్బా, అమ్మాయితో చెప్పవయ్యా, వాడు వచ్చాడు. వాడు వచ్చాడంట. వాడా? హలో అమ్మా, వాడు వచ్చేసాడు. వాడంటే ఎవడా వాడు? దాని కొడుకు వచ్చి దెయ్యాల కొంపలో తెచ్చేశాడు. ఊరంతా విడ్డూరంగా చూస్తున్నారు. అసలు ఆడి పరిస్థితి చూస్తుంటే ఏదో కమిట్ అవ్వడానికే వచ్చాడని నాకు డౌట్ వేస్తుంది. అలాగా? ఇప్పుడు ఎలాగా? నాకు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలున్నాయి. ప్రతిపక్షం ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ చేసేదే ఉందమ్మా. త్వరగా వచ్చాయి. అలాగే. ఎక్కడ వాడు? పిలిపించు. అత్తయ్యో, వాడు వస్తున్నాడు అత్తయ్యో. వచ్చావు ఈ ఊరు? అతో కత్తి. ఏం రాసుంది అందులో? తమరు నిశాని కాదుగా, చదువుకోండి. మంత్రులకి వింటమే కానీ చదవటం చేయడం అలవాటు ఉండదు. జాగ్రత్త, బద్ధకం ఎక్కువైతే ఈ మధ్య మా ఎర్ర సోదరులు అడవిలోనే అసెంబ్లీ పెట్టేస్తున్నారు. విషయం చెప్పు. కూర్చొని చెప్పనా, నుంచొని చెప్పనా? నీకు తల తిక్క? నా కోర్కెలు వింటే నీ తలకెక్కుతుంది కిక్కు. అది మాకు అలవాటేలే. చెప్పు. నా తండ్రిని ఎవరు చంపారు? నీ తల్లి. అది నిజం కాదని మీరే చెప్పాలి. ఇది నా మొదటి కోరిక. రేయ్, నా తల్లి పతిత. శభాష్, నువ్వే ఒప్పుకున్నావు అని నింద వేసిన నువ్వు ఇదే ఊరి నడిబొడ్డులో నిలబడి అది అబద్ధం అని ఒప్పుకోవాలి. ఇది నా రెండవ కోరిక. ఇన్నాళ్లుగా నా తండ్రి ఆస్తి మీరే అనుభవించారు. అది వడ్డీతో సహా నాకు జమ కట్టాలి. ఇది నా మూడవ కోరిక. అసలు మా బాబాయ్కి పుడితేగా ఆస్తి ఇవ్వడానికి. అయ్యో అమ్మో! తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని చెయ్యమన్నది మన సిద్ధాంతం. నోరు జాగ్రత్త. రౌడీల్ని ఎడం పక్కన, గూండాల్ని కుడి పక్కన, పోలీసుల్ని వెనక పక్కన పెట్టుకొని ప్రజల్ని భయపెట్టి గెలిచిన నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఇది నా నాలుగవ కోరిక. నన్నైనా వదులుకుంటుంది కానీ మంత్రి పదవి మాత్రం వదలదు.
ఆఖరి కోరిక. రాజా రాజా రాణి నా గుండెల్లో బందీ అయిన నీ కూతురుని గదిలో బంధించిన నువ్వే నీ చేతుల మీదుగా విడుదల చేసి మా ఇద్దరికి పెళ్లి చేయాలి. రాష్ట్రాన్నైనా రాసిస్తాను కానీ ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను. అంతేకాదు నీ కోరికల్లో ఏ ఒక్కటి తీరదు. తీరకపోతే తీరని నష్టం మీకే. రాయబారం ఫెయిల్ అయితే జరిగేది కురుక్షేత్రమే. హస్తినాపురంలో కాదు, బొబ్బిలి నడి బొడ్డులో. లుక్, అడవిలో జంతువులతో ఆడుకునే విద్య మాత్రమే నీకు తెలుసు, కానీ నాకు మనుషులతో ఆడుకునే విద్య కూడా తెలుసు. అయ్యో అయ్యో అయ్యయ్యో, ప్రజాప్రతినిధుల్ని ఎత్తుకుపోవడం ఎమ్మెల్యేల దాకానే వచ్చింది. మంత్రుల దాకా రానివ్వకు మినిస్టర్ అత్త.